బుధవారం నాడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్ళి సజ్జల శ్రీధర్ రెడ్డిని కలవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సజ్జల అన్న ఇంటి పేరు మాత్రమే ఉంది, వీళ్ళు చుట్టాలేం కాదు. ఎప్పుడు కలిసిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. ఇప్పటిదాకా సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్ళి ఎవరిని పలకరించిన సందర్భాలు కూడా లేవు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అనే ప్రశ్నలు చాలామంది బుర్రలను తొలిచేస్తుంది. విచిత్రం ఏంటంటే అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మనిషి, వాళ్ళ మామ ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత టీడీపీకి జంప్ అయ్యాడు, ఆయన చనిపోయేంత వరకు టీడీపీలోనే ఉన్నాడు అంటూ ఉన్న తరుణంలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి జైల్లో శ్రీధర్ రెడ్డిని కలిశాడు. జగన్ చెబుతున్న టీడీపీ మనిషి శ్రీధర్ రెడ్డిని రామకృష్ణారెడ్డి ఎందుకు కలిశాడు? జగన్ రెడ్డి కలవమని పంపాడా? పంపితే శ్రీధర్ రెడ్డికి ఏం చెప్పమన్నాడు? సజ్జల ఏం చెప్పాడు అనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, సజ్జల రామకృష్ణారెడ్డి కలవడం వెనక ఏదో పెద్ద కారణం అయితే ఉంది. ఈ మధ్య జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే సజ్జల శ్రీధర్ రెడ్డి టీడీపీ వాడు, మాకు అతనితో ఏమీ సంబంధం లేదు అని మాట్లాడుతుండడంతో ములాఖత్తుతో ఆయన కుటుంబ సభ్యులు జైల్లో ఉన్న శ్రీధర్ రెడ్డికి ఈ విషయం చెప్పారట. దాంతో ఆయన వాడుకున్నంతకాలం వాడుకుని ఇప్పుడు నన్ను ఇలా అంటారా అని రగిలిపోయాడట. సిట్టు వాళ్లకు అప్రూవర్గా మారిపోతాను, అంతా చెప్పేస్తాను, విజయసాయిరెడ్డిలా నన్ను వదిలేయమని ఒక సందేశం పంపాడని చెప్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట జగన్ క్యాంకి తెలియడంతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని రాయభేరానికి పంపాడని వైసీపీలో ఒకటే గుసగుసలు అయితే వినపడుతున్నాయి. జైల్లో ఉన్న శ్రీధర్ రెడ్డిని జగన్ రెడ్డి సజ్జల ద్వారా బెదిరించాడని కూడా చెప్తున్నారు. నువ్వు ఏదైనా తేడాగా సిట్టు వాళ్ళతో చెప్పినా, అప్రూవర్గా మారినా నీ బిజినెస్లన్నీ నాశనం చేస్తాం, నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడుతుంది, జాగ్రత్త అని డైరెక్ట్గా శ్రీధర్ రెడ్డికి చెప్పారట. శ్రీధర్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడో మనకైతే మాత్రం తెలియదు. నువ్వు ఏదైనా తేడాగా సిట్టు వాళ్ళతో చెప్పినా, అప్రూవర్గా మారినా నీ బిజినెస్లన్నీ నాశనం చేస్తా, నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, జాగ్రత్త అని డైరెక్ట్గా శ్రీధర్ రెడ్డిని బెదిరించారట. శ్రీధర్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడో మనకైతే తెలియదు. ఏది ఏమైనా జగన్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి విషయంలో ఎక్కడో తిరకాసు కొడుతుంది. శ్రీధర్ రెడ్డి దగ్గర జగన్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉండి ఉండొచ్చు. సిట్టు వాళ్ళు ఇప్పుడు అదే తేల్చే పనిలో ఉన్నారట. ఈడీ కూడా రంగంలోకి దిగడంతో జగన్ క్యాంప్ ఆందోళన చెందుతుంది. కసిరెడ్డిని నిన్న విచారించారు, చాలా వరకు చెప్పాడంటున్నారు. కసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం మిగతా నిందితులను ఈడీ త్వరలోనే విచారిస్తుందని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ కేసు ఫైనల్ అండ్ క్లోజింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లోనే బిగ్ బాస్ జగన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతుందనేది మనకు అందుతున్న సమాచారం అండి.